భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 5వ మహాసభలో నీలం రాజశేఖర రెడ్డి గారి భవనం నందు అనంతపురం నందు రేపు నెల 8వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. మరి ఆ మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులందరూ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు మరి ఏఐటీసీ అనుబంధ సంఘమైనటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ స్థాయిలో అనేక పోరాటాల ఫలితంగా 1996లో సంక్షేమ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి మరి 2007 ఆగస్టు 15న అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు కార్మికులకు అందేటివి. మరి గత 8 సంవత్సరాల కాలంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ బోర్డులో నిధులు కొన్ని వాడుకొని మరి సంక్షేమ బోర్డులో నిధులు చంద్రన్న బీమా చంద్రన్న పెండకానికి పేరుతో వాడుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు ఎవరి కోసమైతే ముఖ్యమంత్రి సంక్షేమ బోర్డు తెచ్చాడో ఆయన కొడుకు వచ్చిన తర్వాత పూర్తి నిర్వీర్యం చేయడం జరిగింది. మరి దీనిపైన అనేక ఆందోళన చేసినప్పటికీ మరి కరోనా కాలంలో కూడా బేల్దారులకు ఎటువంటి పనులు లేకపోయినప్పటికీ మరి సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా అనేక పోరాటాలు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మరి మొత్తం సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా మొత్తము కైవసం చేసేశాడు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. సంక్షేమ బోర్డు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నా సొంత నిధులు 1 కోటి రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధికి జమ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 1 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి. మరి ఇప్పటికైనా మొన్ననే రాష్ట్ర బోర్డు చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. అందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవాలని మేము తెలియజేస్తూ మరి సంక్షేమ బోర్డు నిధులు వాడుకున్నటువంటి నిధులు జమ చేసి మరి కార్మికులకు వచ్చున్నటువంటి పెళ్లి కానుకైతేనేమి మరి కుటుంబ పెద్ద చనిపోతే ఆ పథకం ఆదుకోవడానికి మరి సంక్షేమ నిధుల్లో ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా అమలు చేయాలని కోరుతూ రేపు 8వ తారీఖున జరగబోయే జిల్లా మహాసభలో రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం చర్చించి మరి సంక్షేమ బోర్డు నిధులు అమలు చేసేదానికి ఉద్యమాల రూపంలో చర్చించి ముందుకు తీసుకుపోయడానికి అందరూ కూడా సాయశక్తులా కృషి చేయాలని కార్మికులకు పిలుపునిస్తూ మన సంక్షేమ బోర్డును సాధించుకోవడానికి అందరూ చేయి కలిపి ముందుకు రావాలని రేపు జరగబోయే జిల్లా మహాసభలో జయప్రదం చేయాలని మనవి చేస్తూ ఉన్నాం.